అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పరమేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, మల్లిక హాస్పిటల్, మహబూబ్నగర్. ఇవాళ హైపోగ్లైసిమియా, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు హైపోగ్లైసిమియా అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. హైపోగ్లైసిమియా అంటే 70 కంటే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ 70 కంటే తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. సో నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీ లోపల 70 నుంచి 110 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది. సో హైపోగ్లైసిమియా వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, లక్షణాలు ఎలా ఉంటాయంటే, మెయిన్గా కన్ఫ్యూజన్. పేషెంట్ అనేది ఫస్ట్ రాగానే కన్ఫ్యూజన్ అవుతుంటాడు. దాని తర్వాత చెమటలు పడుతుంటాయి, దాని డయాఫోరిసిస్ అంటారు. దాని తర్వాత మనకు కాన్షియస్నెస్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంటుంది. దాని తర్వాత సీజర్స్ కానీ, ఫిట్స్ అంటారు కదా, ఫిట్స్ కానీ, సీజర్స్ కానీ, తర్వాత కోమా స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు మన బాడీ లోపల గ్లూకోజ్ ఎందుకు అంత ఇంపార్టెన్స్? సో గ్లూకోజ్ మెయిన్గా బ్రెయిన్కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. సో గ్లూకోజ్ అనేది ఒక మెటబాలిక్ ఫ్యూల్ లాగా అవసరం అవుతుంది మన బ్రెయిన్కి. అంటే ఒక బండి పెట్రోల్ కానీ, ఒక కార్కి డీజిల్ ఎంత అవసరమో, బండికి పెట్రోల్ ఎంత అవసరమో, మన బ్రెయిన్కి కూడా గ్లూకోజ్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, అదే మెటబాలిక్ ఫ్యూల్ అంటారు దాన్ని. సో ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, మన బ్రెయిన్కి గ్లూకోజ్ అనేది, బ్రెయిన్ అనేది గ్లూకోజ్ని సింథసైజ్ చేయదు, అంటే ప్రొడక్షన్ అనేది చేయదు, అండ్ స్టోరేజ్ కూడా మనకు ఉండదు లోపల, బ్రెయిన్ లోపల. సో అందుకే బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా మన బ్లడ్ సర్క్యులేషన్ నుంచి, ఆర్టీరియల్ సర్క్యులేషన్ నుంచి గ్లూకోజ్ అనేది కంటిన్యూస్గా అనేది సరఫరా అవుతుంటుంది బ్రెయిన్కి. సో అందుకే గ్లూకోజ్ అనేది బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి స్టోరేజ్ ఉండదు, ఒకటి ప్రొడక్షన్ అనేది అవ్వదు. సో అందుకే చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్కి. సో మెయిన్ కారణాలు ఏంటంటే, మనకు హైపోగ్లైసిమియా రావడానికి మెయిన్ కారణాలు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి ఇన్సులిన్ తీసుకోవడం కానీ, ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యే డ్రగ్స్ ఇవ్వడం కానీ, దానివల్ల అట్లా వస్తుంటుంది. ఇంకొకటి ఆల్కహాల్ రిలేటెడ్. ఇంకొకటి ఏదంటే క్రిటికల్ ఇల్నెస్ లైక్ సెప్సిస్ కానీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటివి రావడం పేషెంట్కి. దాని తర్వాత కొన్ని ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కానీ, ప్యాంక్రియాస్ రిలేటెడ్ ట్యూమర్స్ రావడం, దానివల్ల కూడా ఈ హైపోగ్లైసిమియా అనేది వస్తుంటుంది. సో మెయిన్గా హైపోగ్లైసిమిక్ ఫీచర్స్ అనేది కొన్ని వెరైటీస్ ఉంటాయి. లైక్ న్యూరోగ్లైకోపెనిక్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని అడ్రినర్జిక్ సిమ్టమ్స్, కొన్ని కొలినర్జిక్ సిమ్టమ్స్, ఇట్లా ఉంటాయి. మెయిన్గా న్యూరోగ్లైకోపెనిక్ సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటాయంటే, పేషెంట్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంటుంది. కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాడు, ఆకలి ఎక్కువ వేస్తుంటుంది, తర్వాత కాన్షియస్నెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంటుంది, డ్రౌజీ అవుతుంటాడు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్ ఈస్ న్యూరోగ్లైకోపెనిక్ సిమ్టమ్స్ అంటారు. దాని తర్వాత అడ్రినర్జిక్ సిమ్టమ్స్ ఎట్లా అంటే, పేషెంట్కి నార్అడ్రినలిన్ లెవెల్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంటాయి గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల. అంటే అది కూడా ఓన్లీ మన కిడ్నీ నుంచి, మెడుల్లా నుంచి నార్అడ్రినలిన్ లెవెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి. దానివల్ల మన బాడీలో నార్అడ్రినలిన్ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, హార్ట్ రేట్ పెరగడం, తర్వాత బీపీ పెరగడం, సిస్టోలిక్ బీపీ పెరగడం, ఓకే, తర్వాత ట్రెమ్మర్స్, ఇట్లా షేక్స్ రావడం, హ్యాండ్స్ షేక్ అవ్వడం, దాని తర్వాత మనకు ఇది యాంగ్జైటీ కానీ, ఇట్లాంటివి వస్తుంటాయి. దట్ ఈజ్ అడ్రినర్జిక్ సిమ్టమ్స్ అంటారు. ఓకే, కొన్ని కొలినర్జిక్ సిమ్టమ్స్ లైక్ స్వెట్టింగ్ రావడం, డయాఫోరిసిస్ అంటారు దాన్ని, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ రావడం, ఓకే. దాని తర్వాత ఆకలి వేయడం, కొంచెం ఏంటంటే ఇదంతా పారస్థీషియా లాగా రావడం, అంటే మనకు కాళ్ళకు తిమ్మిర్లు, జోములాగా పట్టడం, అట్లాంటివి వస్తుంటాయి. నెక్స్ట్ ఏంటంటే, పేషెంట్ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, హైపోగ్లైసిమిక్ వచ్చిన పేషెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే, పేషెంట్ని రికగ్నైజ్ చేయాలి, దాని తర్వాత డయాగ్నోసిస్ చేయాలి, దాని తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాని తర్వాత హౌ టు ప్రివెంట్ రికరెంట్ హైపోగ్లైసిమిక్. ఓకే, సో ఎలా రికరెంట్గా వచ్చే హైపోగ్లైసిమియాని ప్రివెంట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎలా రికగ్నైజ్ చేయాలి? బేస్డ్ ఆన్ సిమ్టమ్స్, అంటే లక్షణాలను బట్టి మనం పేషెంట్ని రికగ్నైజ్ చేయాలి. ఎట్లా అంటే,
కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే స్వెట్టింగ్ వస్తుంటుంది, పేల్గా అవుతుంటాడు పేషెంట్, ఎక్కువ యాంగ్జైటీ, తర్వాత హార్ట్ రేట్ పెరగడం, బీపీ పెరగడం, కాన్షియస్నెస్ లెవెల్స్ తగ్గిపోవడం, దాంతోపాటు కొంచెం డ్రౌజీ అయిపోవడం, పేషెంట్ మత్తుగా ఉండడం, ఇలా స్టార్ట్ అయిపోతుంది. సో ఆ లక్షణాలను బట్టి మనం పేషెంట్ని రికగ్నైజ్ చేసి దాని తర్వాత డయాగ్నోసిస్ చేయాలి. ఎలా అంటే లైక్ పేషెంట్ క్యాజువాలిటీకి రాగానే ఫస్ట్ జిఆర్బిఎస్ చెక్ చేయాలి. వైటల్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ వైటల్స్, బీపీ, హార్ట్ రేట్ ఎట్లున్నాయి, తర్వాత జిఆర్బిఎస్ చెక్ చేయాలి. జిఆర్బిఎస్ చెక్ చేసి మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, పేషెంట్ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అట్లా తెలుసుకున్న తర్వాత దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఎలా ఇస్తామంటే పేషెంట్కి లైక్ పేషెంట్ ఒకవేళ కాన్షియస్లో ఉండి అంటే లైక్ పేషెంట్ విల్లింగ్ ఉండి ఓరల్గా తీసుకునేటట్టు ఉంటే మనం ఓరల్ ఫుడ్ సప్లిమెంటేషన్, గ్లూకోజ్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తాం. లైక్ ఎలా అంటే గ్లూకోజ్ కంటైనింగ్ ఫ్లూయిడ్స్ కానీ, అంటే పండ్ల రసాలు కానీ, లేకుంటే చక్కెర, సాదా చక్కెర ఉంటుంది, బిస్కెట్స్ కానీ కామన్గా దొరికేవి మనకు. సో అలాంటివి ఇస్తుంటాం. దాంతోపాటు కొన్ని గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అలాంటివి ఇస్తుంటాం అన్నట్టు. దాని తర్వాత ఇనిషియల్ డోస్లో మెయిన్గా పేషెంట్కి 15 నుంచి 20 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ అనేది సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పేషెంట్కి, హైపోగ్లైసిమియా ఉన్న పేషెంట్స్లో. సో దాని తర్వాత ఒకవేళ సివియర్ పేషెంట్ అనేది కండిషన్ సివియర్గా ఉంది అంటే పేషెంట్ ఓరల్గా తీసుకోలేకపోతున్నాడు, పేషెంట్ ఓరల్గా తీసుకోకపోతే అప్పుడు మనం ఐవీ సప్లిమెంటేషన్ అనేది ఇవ్వాలి. లైక్ ఐవీ క్యాన్లా అంటే నరం ద్వారా మనం గ్లూకోజ్ లెవెల్ అనేది ఇవ్వాలి. లైక్ అది 25 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది మనకు, 25% డెక్స్ట్రోజ్ అంటారు కామన్గా దొరికేది మనకు ఫార్మసీలో. సో 25% ఆఫ్ గ్లూకోజ్ అండ్ డెక్స్ట్రోజ్ అనేది ఇవ్వాలి పేషెంట్కి ఐవీ థెరపీ ద్వారా. సో ఒకవేళ పేషెంట్ ఐవీ క్యాన్లా మనకు సెక్యూర్ కాకపోతే అప్పుడు పేషెంట్కి సబ్క్యూటేనియస్ కానీ ఐఎం ఇంజెక్షన్ ఉంటుంది. అది ఏంటంటే గ్లూకాగాన్ అంటారు దాన్ని. అది ఏంటంటే కొన్ని హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఎలా అంటే మనకు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ, గ్లూకాగాన్ డెఫిషియన్సీ ఉన్నా, కార్టిసాల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఐవీ యాక్సెస్ దొరకనప్పుడు అర్జెంట్ ట్రీట్మెంట్లో మనకు సబ్క్యూటేనియస్ కానీ ఐఎం కానీ గ్లూకాగాన్ అనేది ఇస్తాం. గ్లూకాగాన్ అనేది ఒక హార్మోన్, అది ఏం చేస్తుందంటే మన బాడీలో స్టోర్ అయి ఉన్న గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో అట్లా మన బాడీకి అనేది ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ అనేది సప్లిమెంట్ అనేది అవుతుంటుంది మన గ్లూకోజ్ లెవెల్. ఓకే, దాని తర్వాత కొంతమంది పేషెంట్స్లో ఈ గ్లూకాగాన్ అనేది పనిచేయదు. లైక్ ఎట్లా అంటే ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది. ఆల్కహాలిక్ పేషెంట్స్లో ఆల్కహాలిక్ రిలేటెడ్ హైపోగ్లైసిమిక్ పేషెంట్స్లో మెయిన్గా ఏంటంటే ఆల్కహాలిక్ పేషెంట్స్లో గ్లైకోజన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి ఉంటుంది, మజిల్ మాస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ గ్లూకాగాన్ ఇచ్చినా కూడా పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ కాలేదు, అసలు గ్లైకోజనే లేదు పేషెంట్లో, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ హైపోగ్లైసిమియా పేషెంట్స్లో. ఓకే, అదొకటి. దాని తర్వాత కొన్ని టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో కూడా ఇదేంటంటే గ్లూకాగాన్ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం ఇన్సులిన్ సెక్రీషన్ అనేది ఉంటుంది, దాంట్లో కూడా తక్కువ యూస్ఫుల్. మెయిన్గా గ్లూకాగాన్ అనేది టైప్ 1 డయాబెటీస్ మిలిటస్ పేషెంట్స్లో ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇంకో హార్మోన్ ఆక్ట్రియోటైడ్ అంటారు దాన్ని, అంటే సోమటోస్టాటిన్ అనలాగ్ అంటారు. ఆ ఆక్ట్రియోటైడ్ కూడా అది కూడా సల్ఫోనిల్ యూరియాస్ ఇండ్యూస్డ్ హైపోగ్లైసిమిక్ పేషెంట్స్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ అన్నీ కూడా, ఈ ఇంజెక్షన్స్ అన్నీ కూడా మెయిన్గా ఏంటంటే మన బ్లడ్ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ని పెంచడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రివెన్షన్, హౌ టు ప్రివెంట్ ద హైపోగ్లైసిమియా, ప్రివెన్షన్ ఎలా చేస్తాం అంటే రిపీటెడ్గా హైపోగ్లైసిమియా వస్తున్నప్పుడు మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి దాన్ని, అంటే రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది చూద్దాం. మెయిన్గా ఏంటంటే పేషెంట్ వాడుతున్న డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్ వాడుతున్నప్పుడు అంటే హైపోగ్లైసిమిక్ అంటే టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ పేషెంట్స్లో ఈ సల్ఫోనిల్ యూరియాస్ కానీ డయాబెటిక్ రిలేటెడ్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు అవి స్టాప్ చేయాలి. స్టాప్ చేసి సీరియల్గా మెజర్ చేస్తూ ఉండాలి. మనకు జిఆర్బిఎస్, మనకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ మానిటర్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు హార్మోన్స్ ఏమన్నా డెఫిషియెంట్ ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఈ సల్ఫోనిల్ యూరియాస్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొన్ని అవర్స్ వరకు, కొన్ని డేస్ వరకు కూడా హైపోగ్లైసిమియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే
స్టాప్ చేయాలి. గ్లూకోజ్ ఈ డయాబెటిక్ రిలేటెడ్ డ్రగ్స్ అన్నీ కూడా స్టాప్ చేయాలి. ఇన్సులిన్ ఏమైనా వాడుతున్నప్పుడు కూడా అది కూడా స్టాప్ చేయాలి. ఓకే, దాంతోపాటు ఏమైనా ప్యాంక్రియాస్ రిలేటెడ్ ఏమైనా ట్యూమర్స్ ఉన్నప్పటికీ కూడా అవి సర్జికల్గా రిసెక్షన్ చేయాలి. లేకపోతే మనకు రేడియోథెరపీ కానీ కీమోథెరపీ ద్వారా కానీ మనం వాటిని ట్రీట్ చేయాలి. ఒకవేళ అయినప్పటికీ కూడా ట్రీట్ కాకపోతే అంటే క్యూర్ కాకపోతే ట్యూమర్స్, అప్పుడు మనకు గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టీరాయిడ్స్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. స్టీరాయిడ్స్ ఏంటంటే మనకు హైపోగ్లైసిమిక్ యొక్క రిస్క్ని తగ్గిస్తుంది. రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ హైపోగ్లైసిమియాని తగ్గిస్తుంది స్టీరాయిడ్స్ వాడడం వల్ల కూడా. సో మెయిన్గా ఏంటంటే ఎలా ప్రివెన్షన్ చేయాలంటే మెయిన్గా మెడిసిన్స్ని మన డయాబెటీస్లో వాడే మెడిసిన్స్ అన్నిటిని స్టాప్ చేయాలి. పేషెంట్కి ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి, తిండి అనేది పెడుతూ ఉండాలి. ఏదైనా బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ తగ్గుతున్నప్పుడు, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతున్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. దాంతోపాటు మనకు ఫాస్టింగ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అవి అవాయిడ్ చేయాలి. సో ఓవరాల్గా హైపోగ్లైసిమిక్ రిలేటెడ్ కన్క్లూజన్ ఏంటంటే మెయిన్గా ఫస్ట్ పేషెంట్ సిమ్టమ్స్ తెలుసుకోవాలి. అంటే పేషెంట్ యొక్క లక్షణాలు అనేది తెలుసుకోవాలి. సో ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకు స్వెట్టింగ్స్ ఎక్కువ రావడం, ఊరికే యాంగ్జైటీ అవ్వడం, పేషెంట్ కాన్షియస్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం, అంటే సోయి తగ్గిపోవడం, డ్రౌజీ మత్తుగా ఉండడం పేషెంట్. ఇవన్నీ ఉన్నప్పుడు పేషెంట్ని ఫస్ట్ క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మనకు మెయిన్గా ఏంటంటే వైటల్స్ చూసుకోవాలి. పేషెంట్ యొక్క వైటల్స్, బీపీ ఎట్లా వస్తుంది, హార్ట్ రేట్ ఎట్లా వస్తుంది, పల్స్ ఎట్లా ఉంది, జిఆర్బిఎస్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు జిఆర్బిఎస్ లెవెల్స్ ఇట్లా తక్కువ ఉంటే మాత్రం ఫస్ట్ మనం ఏంటంటే పేషెంట్ విల్లింగ్ ఉంటే మాత్రం ఫస్ట్ అది ఇస్తాం, అంటే ఫీడింగ్ అని అట్లాంటివి ఇస్తాం. ఒకవేళ పేషెంట్ విల్లింగ్ లేకపోతే డైరెక్ట్ ఐవి గ్లూకోజ్ అనేది ఇస్తాం. మనం ఇనిషియల్ డోస్గా మనకు 25 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఇవ్వాలి. సో దాని తర్వాత పేషెంట్ని అడ్మిషన్ చేసుకొని ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్ అయితే ఉంచాలి. పేషెంట్ని ఉంచుకొని అప్పుడు రికరెంట్ హైపోగ్లైసిమియాని ప్రివెంట్ చేయాలి. దాంతోపాటు ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ అనేది మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ.